మతం కనిపెట్టినప్పుడు మటుకు మైకులు లేవు. అలాగే హిందూ మతంలో కూడా ఇప్పుడు నేను మాట్లాడితే, నేను తిరుపతి లడ్డు విషయం గురించి మాట్లాడితే చేసిందంత ఎవరు? క్రిస్టియన్స్ లేరు, ముస్లిమ్స్ లేరు, హిందువులే. హిందూ మతాన్ని గౌరవించిన హిందువులు అంటే నా చిరాకు. నాకు దాంట్లో ముస్లిమ్స్ ఎక్కడున్నారు, క్రిస్టియన్స్ ఎక్కడున్నారు? అలాగే మైక్స్ పెట్టి ఇబ్బంది పెడతా ఉంటాయి కొన్నిసార్లు. మన కాకినాడలో కూడా చూస్తూ ఉంటే వినాయక చవితికి పాటలు ఏంటనుకుంటున్నారు? నవ్వుతా. వినాయకుడి పాటలు పెట్టట్లా, అబ్బని తీయని దెబ్బ ఇలాంటి పాటలు పెడుతున్నారు. అంటే మనం ఎంత గౌరవిస్తున్నాం చూడండి. మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి కదా, ఇస్లాంని చూసి హిందువులు నేర్చుకోవాలి కదా. వాళ్ళు అలాంటి పాటలు పెడతారా? ఎప్పుడు కూడా మీ మతాన్ని ఎవరన్నా వెటకారం చేస్తున్నారు, పరిహసిస్తున్నారంటే ఫస్ట్ తప్పు మనలో ఉంటుంది. ఫస్ట్ అది హిందువులు అది కరెక్ట్ చేసుకోవాలి.